మన జీవుడు వెళ్ళి ఎక్కడెక్కడో ఉన్న మురికి నీరో లేకపోతే మాకు గేదెలకి కుడితి తొట్టిలు ఉండే ఆ తొట్టిల్లో నీరు తాగొస్తుంది. అందుకని రాత్రి పడుకునేటప్పుడు నిద్రపోయే ముందే మంచినీళ్ళు తాగి పడుకోవాలి, మంచినీళ్ళు పక్కన పెట్టుకుని పడుకోవాలి, నిద్ర బద్ధకంతో అలా మంచినీళ్ళు అయినా పడుకోకూడదు అని చెప్పేసి మా అమ్మగారు చాలా విమర్శగా చెప్పేవాళ్ళు అనమాట. అది ఇప్పుడు గుర్తొచ్చింది. నిద్ర చాలా పవిత్రమైనది. పగలు మనల్ని ఆడించే అహం మేధ నిద్రించే సమయంలో తన పట్టు కోల్పోయి అప్పుడు ఆత్మ తన పని తాను చేసుకుంటుంది. ఆధ్యాత్మిక చైతన్యం దిశగా ఎదగటానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. నిద్రించే ముందు ప్రార్థనలు చేయడం అందుకే. యూదుల షమా, ఇస్లాంలో దువా, హిందువుల యోగ నిద్ర. నిద్రకు ముందు చేసే ఈ చర్యలన్నీ ఆత్మ తనను తాను సిద్ధం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆత్మ తనను తాను సిద్ధం చేసుకోవడానికి నిద్రకు ముందు ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ చేస్తామంట. మనమైతే యోగ నిద్ర అంటాము, క్రిస్టియన్స్ అయితే షమా అంటారు, ఇస్లాంలో అయితే దువా అంటారు. ఇలా నిద్రకు మన అంతఃకరణీయం మీద ప్రభావం చూపే సామర్థ్యం ఉండటానికి నిదర్శనాలు అవి. సాధకులు దైవానికి దగ్గరయ్యేందుకు ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. పడుకునే ముందు రోజు, స్వామి నీ గురించి నాకు తెలియదు, నువ్వెక్కడుంటావో నాకు అసలు తెలియదు, ఎలా ఉంటావో మరీ తెలియదు, కాబట్టి దయచేసి నేను నీ ఉనికిని అనుభూతి చెందేందుకు సాయం చెయ్యి అని భగవంతుడిని వేడుకోవాలంట. భగవంతుడి యొక్క ఉనికిని చేరుకోవటానికి, అనుభూతి పొందేందుకు భగవంతుడిని సాయం చేయమని మనం వినమ్రంగా వేడుకోవాలంట. వినమ్రంగా మన స్ఫూర్తికి, దైవానికి తనను తాను సమర్పించుకుంటూ చేసే ఈ అభ్యర్థన సుప్త చేతన వ్యవస్థ మీద ఎంతో ప్రభావం చూపుతుంది. అవరోధాలన్నీ తొలగి చైతన్యం అంతర్ముఖమవుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణానికి మార్గం సుగమమవుతుంది. ఈ నిద్ర ద్వారా, నిద్రకు ముందు, నిద్రకు ఉపక్రమించే ముందు మనం భగవంతుణ్ణి, అంటే చాలామంది నేను క్రిస్టియన్స్లో చూశాను, నిద్రపోయే ముందు వారు ప్రార్థన చేసుకుని పడుకోవటం చాలామందిని చూశాను. అలాగే మనలో కూడా మనం నిద్రపోయే ముందు ఒకసారి మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం మంచి చేసినా చెడు చేసినా అవన్నీ ఒకసారి తలుచుకుని, మంచి చేస్తే ఓకే నేను మంచి చేశాను, చెడు చేస్తే ఓకే నాలో ఈ చెడు కర్మలను తీసేసేయి భగవంతుడా, ఓకే రేపు నీ తప్పు చేయకోకుండా చూడు అని చెప్పేసి భగవంతుడిని వేడుకుని పడుకోవాలని చెప్పేసి మన హిందూ ధర్మం కూడా చెప్తుంది. అది నేను గురువుల ద్వారా ఉపదేశించింది తెలుసుకున్నాను. అయితే ఇప్పుడు మనకి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం, నిద్రకి సంబంధించిన ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా ఇదే చెప్తున్నారనమాట. మార్గం, ఆధ్యాత్మిక ప్రయాణానికి మార్గం సుగమం అవుతుందంట. పడుకునే ముందు ప్రతి ఒక్కరూ ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ సమీక్షించుకుంటే నిద్ర నిశ్శబ్దంగా మెదడును శుభ్రపరిచే పని చేసుకుపోతుంది. పేరుకుపోయిన అనవసర బరువులను తొలగిస్తుంది. పేరుకుపోయిన మనలో ఉన్న అనవసర బరువులను తొలగిస్తుంది. వినోద్ బెత్సా, ఏం బ్రో చికెన్ తిన్నావా అంటున్నారు. వై, ఎందుకు అలా అడుగుతున్నావు? మనలో ఉన్న బరువులను తొలగిస్తుంది. ఆధ్యాత్మిక ప్రగతికి బాటలు వేస్తుంది. నిద్రకు ముందు ప్రార్థనే అందుకు సాధనా మార్గం అవుతుంది. మన బాహ్య ప్రపంచానికి, అంతర్లోకానికి, బాహ్య ప్రపంచానికి, అంతర్లోకానికి అంటే ఈ బయట ఉన్న ప్రపంచానికి, మనలో ఉన్న అంతర్లోకానికి మధ్య వారధిగా పనిచేస్తుందంట నిద్ర. అర్థమైందా? మనలో ఉన్న బాహ్య ప్రపంచానికి, మనలో ఉన్న అంతర్ప్రపంచానికి, మన చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచం, మనలో ఉన్న అంతర్ప్రపంచానికి వారధిలా పనిచేస్తుందంట నిద్ర. అది వాస్తవమే కదా, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అనుభూతే. ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలియదు అనేది ఎక్కడా ఉండదు. కాబట్టి టాబ్లెట్ ఒకటి వేసుకో, అక్కడ తీసుకున్నారు. మా మేడం గారు వాళ్ళు పడొచ్చారు కదండి.